జీవితంలో ఎంతమంది వాగ్దానాలు పొందుకున్నారండి? ఏ వాగ్దానం అండి? నూతన సంవత్సరము 31st నైట్ మేము వాగ్దానం తీసుకుంటాం, అదే వాగ్దానం అనుకుంటున్నారా? ఆ వాగ్దానం గురించి మాట్లాడలేదండి. ఆ వాగ్దానం పొందుకున్నారు సరే, అది మీరు ప్రామిస్ కార్డ్ తీసినంత మాత్రాన దేవుడు నాతోటి నిశ్చయంగా ఇదే, ఇంకా సంవత్సరం అంతటికి ఇదే, ఇంకా నాతోటి ఇంకేం మాట్లాడకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? దట్ ఈస్ జస్ట్ ప్రామిస్ ఫర్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. కానీ ప్రతిరోజు ప్రతి నిర్ణయానికి ముందు దేవుని వాగ్దానం తీసుకుంటున్నారా? దేవుని వాగ్దానం లేకుండా అసలు డిసిషన్స్ తీసుకుంటే ఎంత నష్టమో, ఎంత కష్టమో, ఎంత అపాయమో ఎరుగుతున్నారా అసలు? నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటిదంటే, దేవుని వాగ్దానాలు పొందుకోవడం ఎలాగా? మరి మీ జీవితంలో వాగ్దానాలు అన్ని విషయాల్లో పొందుకుంటున్నారా? అన్ని విషయాల్లో దేవునితో సహవాసం కలిగి, దేవా నీ చిత్తం ఏంటి? వాగ్దానం అంటే ఏం లేదండి, దేవా నేను ఈ పని చేయకముందు నీ చిత్తం ఏంటి, లేకపోతే ఈ కార్యం చేయకముందు నీ చిత్తం ఏంటి, ఈ వివాహం చేసుకోకముందు నీ చిత్తం ఏంటి, ఇలాగ ఈ ఉద్యోగం చేయకముందు నీ చిత్తం ఏంటి, లేకపోతే ఈ మేజర్ డిసిషన్ ఆఫ్ మై లైఫ్, లేకపోతే నా కెరియర్, నా స్టడీస్, ఇవి చేయకముందు నీ చిత్తం ఏంటి అని వాగ్దానం తీసుకుంటున్నారా? అందుకనే నేను మొదట్లో ఇందాక చెప్పినట్టు ఒట్టి నూతన సంవత్సరంకి తీసుకున్న వాగ్దానం కాదు, కానీ ప్రతి డెసిషన్, ప్రతి వాక్ ఆఫ్ యువర్ లైఫ్, ఎవ్రీ వాక్ ఆఫ్ యువర్ లైఫ్, ఆర్ యూ టేకింగ్ గాడ్స్ ప్రామిసెస్? ఆర్ యూ టేకింగ్ గాడ్స్ గైడెన్స్? దేవుని చిత్తము, దేవుని నడిపింపు మీరు ఎరిగి ఉంటున్నారా? మీ జీవితంలో శాపం ఉందా? మీ జీవితంలో నేను ఏది చేసిన సఫలత లేదే, నేను ఏది చేసిన ఆశీర్వాదం లేదు, నేను చేపట్టినవన్నీ నష్టపోతున్నానే అని అంటున్నారంటే, ఎందుకంటే అది మీ సొంత ఉద్దేశాలతో, సొంత కార్యాలతో, సొంత నిర్ణయాలతో చేస్తున్నారేమో. దాన్ని బట్టి దేవుని హస్తము, దేవుని ఆశీర్వాదము మీ జీవితం పైన లేదేమో. ఒకసారి గమనించండి, దేవుడు లేకుండా మనం ఏది చేసినా ఓటమే. గమనించండి, మరొకసారి చెప్తున్నా, దేవుడు లేకుండా మీరు ఏది చేసినా నష్టమే, ఓటమే. ఒకసారి మేబీ బై కోఇన్సిడెన్స్ ఒకసారి సక్సెస్ రావచ్చు, లేకపోతే 2 times అవ్వచ్చేమో కానీ, బట్ దట్ విల్ నాట్ బి ద కేస్ ఫర్ ఎవర్. దట్ విల్ నాట్ బి ద కేస్ టిల్ ది ఎండ్. ఎందుకంటే దేవుని లేని జీవితము నష్టకరమే. అది ఖచ్చితంగా చెప్పగలుగుతాను, అనుభవపూర్వకంగా చెప్తాను. దేవుడు లేని జీవితము నష్టకరమే. దానికి దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఆయన చిత్తం లేకుండా, ఆయన ఇష్టం లేకుండా, ఆయన వద్దు అనిన తర్వాత కూడా మీరు చేస్తున్నారంటే అదే ఇంకా దేవుడు అంట మన ఇష్టానికి మనల్ని అప్పచెప్తాడంట. ఇంకొకటి ఏంటిదంటే, కొంతమంది వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకొంతమంది ఎలాగ ఉంటారు అంటే, వాళ్ళు ఏది చేసినా మనుషుల్ని అడుగుతారు, ఇది చేయాలనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ అని ఒక 3-4 ఒపీనియన్స్, లేకపోతే హూ ఎవర్ దే కన్సిడర్ యాజ్ అ మెంటర్, లేకపోతే ఎవరు తీసుకుంటారు. ఐ థింక్ దట్ ఈస్ ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ గివ్ దట్ ఫస్ట్ ఇంపార్టెన్స్ టు ద పర్సన్ రాదర్ దెన్ గాడ్. చాలా మంది ఏంటంటే మొదట దేవుని దగ్గరికి వెళ్ళరు, కానీ మొదట మనుషుల దగ్గరికి వెళ్ళి ఇట్లా చేయాలనుకుంటున్నా, నువ్వేమంటావు, ఇంకేం చేస్తారంటే అందరు ఒపీనియన్స్ తీసుకొని ఒకవేళ ట్రై చేసిన సక్సీడ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆఖరికి దేవుని దగ్గరికి వస్తారు. అది ఎంత మాత్రము సరైన పద్ధతి కాదు. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే, ఇర్మియా 17:5 ఎంత స్పష్టంగా చెప్తాడంటే, యెహోవాని ఆశ్రయించకుండా మనుష్యులను ఆశ్రయించు వారు శాపగ్రస్తులు అవుతారంట. దేవునికి ఎంత రోషమో గమనిస్తున్నారా? దేవుడికి ఎంత పౌరుషము గమనిస్తున్నారా? ఆయనని ఆశ్రయించకుండా, ఆయన చిత్తం తీసుకోకుండా మొదట మనుషుల దగ్గరికి వెళ్తే ఆయన నిశ్చయంగా చెప్తున్నాడు ఏంటిదంటే, వాళ్ళు శాపగ్రస్తులు అవుతారంట. మరి శాపం చూస్తున్నారా? ఇందాక చెప్పినట్టు శాపం చూస్తున్నారా? నష్టం చూస్తున్నారా? ఏది చేసినా ఫెయిలియర్ చూస్తున్నారా అంటే, ఒకసారి గమనించండి, ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. నేను ఎందుకు నష్టపోతున్నా? నేను ఎందుకు ఇట్లా శాపంతో నిండిపోయింది నా జీవితం, నా కుటుంబం? ఎక్కడ చూసినా నష్టం, ఎక్కడ చూసినా లేమి, ఎక్కడ చూసినా కొదువు, ఎక్కడ చూసినా ఏదో ఒక పోరాటమే, ఏంటిది అని మీరు అనుకుంటే, దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీరు మనుషుల్ని దేవుని కంటే ముందు ఆశ్రయిస్తున్నారేమో, దేవుని పక్కన పెట్టి ఆయన చిత్తం కోరకుండా మనుషులు ఏమనుకుంటారా, మనుషులు ఇలాగ చేస్తే ఏమంటారా అని మీరు ఆశ్రయిస్తున్నారేమో, దేవుడు అంటున్నాడు అట్టి వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. చాలా కఠినంగా ఉంది కదండి వినటానికి, కానీ అంతకంటే కఠినమైనది ఏంటి తెలుసా? ఆ జీవితము, దేవుడు లేని శాపగ్రస్తమైన జీవితము ఇంకా కఠినమైనది. వినటానికి ఇది కఠినంగానే ఉంది, కానీ ఆ జీవితం అనుభవించి చూస్తే ఇంకా మనకి దిక్కు సహాయం లేని స్థితిలోకి మనం దిగజారిపోతాం. సో జాగ్రత్తగా ఉండండి. నేను అదే చెప్తున్నా, డోంట్ టేక్ ఇట్ టు టూ ఎక్స్ట్రీమ్స్. ఐమ్ నాట్ అగేన్స్ట్ యూ సీకింగ్ పీపుల్స్ ఒపీనియన్. తప్పకుండా అనేక మంది కౌన్సిలర్స్ ఉండడము ఆశీర్వాదకరం అని సామెతలో రాయబడి ఉంది, కరెక్టే. కానీ దేవుడు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మొదట
నన్ను ఆశ్రయించు, నా చిత్తాన్ని తెలుసుకో, నా ఇష్టాన్ని తెలుసుకో. దాని తర్వాత అప్పుడు యూ టెల్ పీపుల్ దిస్ ఇస్ వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ మీ టు డూ, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ అని అడగండి. అంటే వాట్ డూ యూ వాంట్ మీ టు డూ అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం కాదు. కానీ అబ్రహాం కూడా చూస్తాం కదా, అబ్రహాము వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారంట ఇలాగ నేను వెళ్తున్నానని. దాని తర్వాత వాళ్ళ ఒపీనియన్ హీ డిడ్ంట్ మ్యాటర్, హీ జస్ట్ ఒబేడ్ వాట్ గాడ్ డిడ్, వాట్ గాడ్ ఆస్క్డ్ ఆఫ్ హిమ్. ఏదైతే దేవుడు చెప్పాడో హీ జస్ట్ ఒబేడ్. మేబీ హీ టోల్డ్ హిస్ ఫ్యామిలీ దట్ ఐమ్ గోయింగ్, నాకు దేవుడు ఇలాగ దర్శనం ఇచ్చాడు, ఇలాగ నన్ను రమ్మంటున్నాడు అని. అదేవిధంగా ఒకవేళ దేవుడు మీతో ఏదైనా మాట్లాడితే ధైర్యంగా చెప్పండి, మనుషులకి ధైర్యంగా చెప్పండి, దేవుడు నన్ను ఇలాగ చేయమంటున్నాడు. ఎందుకండి భయము? నిజమైన మన పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని ఏమైనా చేయమంటే, ఒకవేళ మన ఫాదర్ ఇఫ్ అవర్ ఓన్ ఫాదర్ ఆస్క్స్ us టు డూ సంథింగ్, ఎవరైనా మనల్ని ప్రశ్నించడానికి వస్తే వై మై ఫాదర్ గేవ్ మీ ద పర్మిషన్ టు డూ దిస్ అని ఎంత ధైర్యంగా చెప్తాం కదా. అదేవిధంగా మన పరమ తండ్రి మనకి ఆయన ఇష్టము బయలుపరిచినప్పుడు మనుషుల దగ్గర చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడతారు? అయ్యో వాళ్ళు ఏమనుకుంటారేమో, ఏమైనా అనుకుంటారేమో, నన్ను చెడుగా అనుకుంటారేమో అని అనుకుంటున్నారేమో. డోంట్ బి వరీ. ఆయన చిత్తము, ఆయన మాట ప్రకారం మీరు జీవిస్తే, మీరు ఆశీర్వదించబడితే, మీ చుట్టూన్న వాళ్ళకే మీరు చెప్పక్కర్లేకుండా మీ జీవితమే ఒక గొప్ప సాక్ష్యంగా మారుతుంది. సో దయచేసి అది గమనించండి. యెషయా 30:21 ఇలాగుంటది. ఏంటిదంటే, మీరు కుడి తట్టైనను ఎడం తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అంటే మీరు అనుకోవచ్చు, దేవుని చిత్తం ఎలాగా బయలుపడుతుంది, దేవుని చిత్తం ఎలాగ తెలుసుకుంటాము అని అనుకున్నప్పుడు గాడ్ ఈజ్ సేయింగ్, మీరు కుడి తట్టైనను అంటే ఆయన పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటుందో, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో ఎవరైతే నింపబడతారో, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన స్వరము, ఆయన ప్రేరేపణే మనకి చెప్తుందంట. నో దిస్ ఇస్ నాట్ రైట్, లేకపోతే యా దిస్ ఇస్ రైట్, ఇది కరెక్ట్, ఇది సరైంది, ఈ దారి వెళ్ళు, లేకపోతే ఆ దారి వెళ్ళు, లేకపోతే ఆ దారి వెళ్ళకు అని పరిశుద్ధాత్మ దేవుడే చెప్తాడు. ఈ యెషయా 30 అయితే, పాత నిబంధనలో అయితే మీ వెనుక నుండి ఒక శబ్దం వినబడును అని రాయబడింది. కానీ నూతన నిబంధన అంటే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనకి ఉన్న గొప్ప భాగ్యం ఏంటిదంటే, ఆయన పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మనం ఎక్కడికి వెళ్ళాలో మనలో నిండే ఆయన స్వరం వినిపిస్తుంది. అంటే ఆయన ప్రేరేపణ కలుగజేస్తాడు. ఆయన ఎటు వెళ్ళాలో మనకి బయలుపరుస్తాడంట. ఏ విషయంలోనైనా దేవుని చిత్తం తీసుకోండి. అది చిన్నదైనను పెద్దదైనను, పెద్ద నిర్ణయమైన చిన్న నిర్ణయమైన, అన్ని విషయాల్లో దేవుని చిత్తం తీసుకోండి. అన్నిట్లో అందుకనే యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు ఆశ్రయించువారు అంటే ఏంటి? ఇప్పుడు ఒక చిన్న బిడ్డ ఎలాగా ప్రతిదానికి తల్లి దగ్గరికి వచ్చి ఇది చేయాలి, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే నేను అది చేయాలనుకుంటున్నాను అని ఎలాగా ప్రతి విషయం చిన్నదైనా పెద్దదైనా చెప్తారా లేదా? చిన్న బిడ్డలు కలిగిన వారు మీకు తెలుసు. పరమ తండ్రి ఏం ఆశపడుతున్నాడంటే, అన్ని విషయాలు చిన్నవైనను పెద్దవైనను ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఆశ్రయించాలంటే, లార్డ్ దేవా ఏం చేయమంటావు, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఇన్ దిస్ సిచ్యువేషన్, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, నువ్వు చెప్పిందే నేను చేస్తానయ్యా అనే అటువంటి సిద్ధపాటుతో, అటువంటి దట్ ఈగర్నెస్ టు హియర్ ఫ్రమ్ గాడ్, దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ అట్. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, వాగ్దానాలు ఎలా పొందుకోవాలి, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ప్రతిసారి దేవుని చిత్తం తెలుసుకోవాలంటారు. కానీ how do we really know God's promises? How do we really receive God's promises? ఈ విషయంలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మొదట how do I receive promise అని అంటే, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐ డూ ఇస్, మొదట నాకు ఏమైనా కలవరంగా ఉందనుకోండి, ఏదైనా చాలా తొందరగా కలిగించే విషయం ఏమైనా ఉందనుకోండి, లేకపోతే ఇంపార్టెంట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్, ఏమైనా నిజమైన చాలా ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాలనుకుంటే, నేను మొదట ఎవరి దగ్గరికి వెళ్ళానండి. ఐ డోంట్ గో టు పీపుల్, ఐ డోంట్ గో టు ఎనీబడి. నేను డైరెక్ట్గా దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యాన్ని అంటే బైబిల్ని పట్టుకొని మోకాలుండి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు, నా జీవితంలో ఏ విషయంలో సమాధానం కావాలన్నా, ఏ విషయంలో ఒక సొల్యూషన్ కావాలన్నా, ఆ సొల్యూషన్ దేవుని దగ్గర తప్ప నాకు ఇంకా వేరే దగ్గర లేదు అని నాకు తెలుసు. ఐఎమ్ టెలింగ్ మై ఎక్స్పీరియన్స్. బట్ ఇఫ్ యూ
ఆల్సో వాంట్ టు ట్రై ఇట్, డెఫినెట్లీ ట్రై ఇట్. ఎందుకంటే దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, బట్ ఐ వాంట్ యూ ఆల్సో టు ట్రై ఇట్ అండ్ సీ హౌ గాడ్ టాక్స్ టు యూ. ఎందుకంటే ప్రతిసారి నేను ఏ విషయం అయితే దేవుని సన్నిధికి వెళ్ళి అడుగుతానో స్పష్టంగా ఆ విషయం గురించే మాట్లాడతాడు. ఎలాగా అంటారంటే ఆయన వాక్యం ద్వారా. నేను ఎవరికో ఫోన్ చేసి నాకు దేవుని చిత్తం చెప్పరా అని ఎవరి దగ్గర అడగనండి. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నీ చిత్తం ఏంటి, వాట్ డూ యూ థింక్, దిస్ ఇస్ మై. ఒకవేళ మీకు బాధ కలిగిన, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బాధపరిచిన అటువంటి స్థితిలో, అటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మీరు ఆ పరిస్థితిని దేవుని పాదాల దగ్గర పెట్టండి. ఆయన మిమ్మల్ని ఓదారుస్తాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. ఆయన వాగ్దానాలు నిజంగా ఎంత బలమైన వాగ్దానాలు అంటే ప్రతి పరిస్థితికి తగినట్టుగా ఆయన వాగ్దానాలు ఇచ్చే దేవుడు. ప్రతి విషయము మనకి స్పష్టంగా మాట్లాడే దేవుడు. ఇదేంటిదండి, ఈ బైబిల్ ఎంతో 2000 సంవత్సరాల క్రింద రాయబడి ఉంది కదా, అది ఈ రోజు ఎలాగా అప్లై అవుతుంది అంటే డెఫినెట్లీ 100% ఐ కెన్ టెల్ యూ దట్ వర్డ్ ఈజ్ ఎ లివింగ్ వర్డ్. అంటే జీవం కలిగిన వాక్యం ఇది. అంటే ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని తరాలైనా, ఇట్ స్టిల్ స్పీక్స్ టు అస్ టుడే ఫర్ దిస్ సిచ్యువేషన్. యూ మస్ట్ బిలీవ్ దట్. మీరు విశ్వాసం లేకుండా ఆయన సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసిన మీకు వాగ్దానాలు పొందుకోలేరేమో. మీరు నమ్మాలి, దేవుడు నాతో ఖచ్చితంగా మాట్లాడతాడు, దేవుడు నాతో నన్ను దర్శిస్తాడు, దేవుడు నా పరిస్థితికి తగినట్టు మాట్లాడతాడని. సో మీరేం చేయాలంటే మొదట ఏ విషయమైనను మొదట ఆయన సన్నిధికి వెళ్ళి మోకాలుండి, దేవా ఇది నా పరిస్థితి, ఇది నా జీవితం, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ దట్ యూ వాంట్ మీ టు డూ అని స్పష్టంగా మీరు క్లారిటీతో దేవునితో మాట్లాడండి. ఏమి పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదండి. మీ మనసులో, మీ హృదయంలో ఉన్న ఆవేదన, మీ హృదయంలో ఉన్న కల్వరం ఏంటో ఆయన సన్నిధికి యాజ్ ఇట్ ఈస్ చెప్పేయండి. దేవుడు స్పష్టంగా మాట్లాడే దేవుడు. ఇంకొన్నిసార్లు ఏంటిదంటే సమాధానం ఎట్లా ఇస్తాడు అంటే, మీరు ప్రార్థన చేసి కనిపెట్టే ప్రార్థన చాలా ముఖ్యం అండి. చాలా ఈ మధ్య మనకు అందరికి అలవాటు అయింది కదా, ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ డెసిషన్, నేను ఇట్లా చెయ్యాలి, వెంటనే డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు దేవుడు చిత్తం చెప్పలేదు అనుకోండి, లేకపోతే దేవుని చిత్తం బయలుపరచలేదు అనుకోండి, మళ్ళీ నాకు కష్టం అయిపోతుంది, లేకపోతే ఈ అవకాశం పోతుంది, లేకపోతే ఈ వ్యక్తి వెళ్ళిపోతారు అని అటువంటి కలవరం ఉంటే దయచేసి డోంట్ యూ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ మేకింగ్ హేస్టీ డెసిషన్. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండకండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు మనకు అపాయమే, ఎప్పుడు మనకి నష్టమే. సో ఏదైనా కనిపెట్టండి, ఆయన సన్నిధిలో మోకరించి. కొన్నిసార్లు దేవుడు ఒక ప్రార్థన చేసి, దేవా నువ్వు మాట్లాడని వాక్యము బైబిల్ ఓపెన్ చేస్తే మాట్లాడతాడు. మరి కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు, మరి కొన్నిసార్లు కొన్ని రోజుల తర్వాత, లేకపోతే కొన్ని నెలల తర్వాత మాట్లాడతాడు. సో మీరు గమనించాలి. అంటే దేవుడికి తెలుసు హౌ హీ హ్యాస్ టు టాక్, హీ నోస్ హౌ టు రెస్పాండ్ టు యూ. అంటే మన పరిస్థితులు, మన జీవితం, మన భవిష్యత్ అంతా ఎరిగిన దేవుడు కొన్నిసార్లు నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ రియలీ అన్ ఎమర్జెన్సీ, గాడ్ విల్ టాక్ టు యూ ఇమ్మీడియట్లీ. ఆయన వాక్యం ద్వారా అవ్వచ్చు, లేకపోతే దేవుని సేవకుల ద్వారా అవ్వచ్చు, లేకపోతే సూచనల ద్వారా అవ్వచ్చు, ఏ విధమైన రీతిగా ఆయన మాట్లాడచ్చు. కానీ వ్యక్తిగతంగా ఎలాగంటే ఏమైనా ఇంపార్టెంట్ డిసిషన్ ఇన్ మై లైఫ్ అంటే ఐ విల్ హ్యావ్ టు నీల్ డౌన్, ప్రే అండ్ దెన్ ఓపెన్ ద వర్డ్, అండ్ గాడ్ కరెక్ట్గా నాకు ఏ అవసరత ఉందో, లేకపోతే ఏ సిచ్యువేషన్లో ఉన్నానో, ఏ పరిస్థితిలో ఉన్నానో ఆ పరిస్థితికి తగినట్టుగా మాట్లాడతాడు. కనిపెట్టు ప్రార్థన చాలా ముఖ్యం. వాగ్దానాలు పొందుకోవాలంటే కొన్నిసార్లు కనిపెట్టాలి, వాగ్దానాల కోసం కనిపెట్టాలి. నా జీవితంలో ఉన్న ఈ మనిషి, లేకపోతే నా జీవితంలో ఉన్న ఈ అవకాశము, లేకపోతే ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదేమో, లేకపోతే ఈ అవకాశం, లేకపోతే ఈ వ్యక్తి, ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ నాకు దొరకరేమో, ఇట్లాంటి మ్యారేజ్ ప్రపోజల్ మళ్ళీ నాకు దొరకదేమో అని మీరు ఆత్రపడి కాలు వేశారా, ఇంకా మనకి నష్టమే. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే కనిపెట్టండి, ఆయన చిత్తం కోసం, ఆయన ఉద్దేశం కోసము కనిపెట్టి ఉండండి.